ఇప్పుడైతే బజ్జీ పిండి అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మిరపకాయలు అయితే కోసుకుందాం. మిరపకాయలు అయితే కోసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెడదాం. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేద్దామండి. సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయ ఆయిల్ పోసుకుంటున్నాం కదండి. ఇప్పుడైతే హీట్ అవ్వాలండి. ఇప్పుడైతే నూనె అయితే కాగిందండి. ఇప్పుడు బజ్జీలు తీసుకొని ఒక్కొక్కటి అలేద్దాం. ఫస్ట్ పిండిలో ముంచుకోవాలండి బజ్జీ. ఇప్పుడైతే వేసుకోవాలండి. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రోజు నేను రోజు మీకు వీడియోలు పంపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.